రాజకీయములు ఎన్నికలలో పాల్గొనుట. ఉద్యోగి ఏ రాజకీయ పార్టీలో సభ్యుడు కారాదు. రాజకీయములలో పాల్గొని ఏ సంస్థతోనూ సంబంధం కలిగి ఉండరాదు. ఏ రాజకీయ ఉద్యమము లేదా కార్యకలాపములలో పాల్గొనరాదు. 2. తన కుటుంబ సభ్యులు దేశ సమగ్రతకు భంగం కలిగించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూలద్రోసి ఎట్టి ఉద్యమము లేదా కార్యకలాపములో పాల్గొనకుండా, చందాలు ఏ విధమైన సహకారం ఇవ్వకుండా చూచుట ప్రతి ఉద్యోగి బాధ్యత. అట్లు కుటుంబ సభ్యులను నిరోధించుట ఉద్యోగికి సాధ్యము కానిచో అతడు ఆ విషయమును యాజమాన్యమునకు తెలుపవలెను. ఉద్యోగి తన ఉద్యోగమునకు రాజీనామా చేసి రాజీనామాను ఆమోదించకుండా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనరాదు, ప్రచారం చేయరాదు, తనకు పలుకుబడిని ఉపయోగించరాదు. అయితే ఆయా ఎన్నికలలో ఓటు వేయుటకు అర్హత కల ఉద్యోగి తన ఓటు హక్కును ఉపయోగించుకొనవచ్చును. అయితే అతడు ఓటు ఎవరికి వేసినా లేదా వేయదలిచినా సూచించరాదు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న చట్టం మేరకు ఉద్యోగి తనపై విధించబడిన బాధ్యతల మేరకు ఎన్నికలు నిర్వహించుటలో సహకరించుట ఈ నియమము ఉల్లంఘించుట కాదు. వివరణ: ఉద్యోగి తాను ఎన్నిక చిహ్నమును ధరించుట, తాను వాహనము లేదా ఏ ఇతర ఆస్తిపైనను ఎన్నిక చిహ్నము ఉంచుట ఉపనియమము. ఉపనియమము 4 మేరకు ఎన్నికలలో ప్రభావితము చేయుట అగును. సంఘములలో ఉద్యోగులు చేరుట. భారతదేశ సార్వభౌమత్వము, సమగ్రతలకు, సార్వజనిక విధానము, నైతిక నడవడికలకు భంగమ కలిగించే లక్ష్యములు గల ఏ సంస్థలోనూ సభ్యుడిగా చేరరాదు, కొనసాగరాదు. సమ్మెలు, ప్రదర్శనలో పాల్గొనట. భారతదేశ సార్వభౌమత్వము, సమగ్రతలకు, రాష్ట్ర భద్రతకు, విదేశీయులతో స్నేహ సంబంధములకు, సార్వజనీన విధానములు, గౌరవమైన లేదా నైతిక విలువలకు భంగమ కలిగించు ప్రదర్శనలు, సమ్మెలు తదితర సారూప్యము గల కార్యకలాపాలలో పాల్గొనరాదు. న్యాయస్థాన ధిక్కరణ ఇముడియన పరువు నష్టము కలిగించు నేరములను ప్రేరేపించు, సంస్థను అప్రతిష్ట పాలు చేయు ఏ ఇతర సారూప్యము గల కార్యకలాపములలో పాల్గొనరాదు. మరియు సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇతర ఉద్యోగులను సమ్మెకు రెచ్చగొట్టుట, ప్రేరేపించుట, ప్రలోభపరచుట చేయరాదు. వివరణ 1. సమ్మె అనగా సామూహిక అవగాహనతో సంఖ్యతో నిమిత్తం లేకుండా కొందరు ఉద్యోగులు కలిసి పని నిలుపుదల చేయుట, అనుమతి లేని గైరు హాజరుతో సహా. వివరణ 2. సారూప్యం గల కార్యకలాపాలు అనగా 1. అనుమతి లేకనే విధి నిర్వహణకు, పనికి గైరు హాజరవుట. 2. తన పై అధికారి లేదా ప్రభుత్వము తనపై అధికారిత చర్య తీసుకొనుట లేదా చర్యను విరమించినట్లు ఒత్తిడి చేయు ఉద్దేశముతో విధి నిర్వహణను అలక్ష్యము చేయుట. పై 2వ అంశం 2లో తెలుపబడిన లక్ష్యముతో నిర్హార దీక్ష వంటి ప్రదర్శక చర్య. 4. మూకుమ్మడిగా లేదా సంఘటిత పడి తమ జీతమును తీసుకొనుటకు నిరాకరించుట. వ్యక్తిగత అభ్యర్థులను, ప్రయోజనాలను ప్రోత్సహించుటకు అధికారులపై పలుకుబడిని ఉపయోగించుట. యాజమాన్యంలో సేవా సంబంధం గల విషయములలో తన ప్రయోజనములను ప్రోత్సహింపచేయుటకు ఉద్యోగి ఏ విధమైన రాజకీయపు ఒత్తిడులను లేదా బాహ్యమైన ఏ ఒత్తిడిని తెప్పించరాదు. ఒత్తిడిని తెప్పించుటకు ప్రయత్నము చేయరాదు. న్యాయ నిర్దోష నిరూపణ చర్యలు. యాజమాన్యం అనుమతి పొందకుండా ఏ ఉద్యోగి అయినను విధి నిర్వహణలో వ్యతిరేక విమర్శలకు, బహిరంగముగా పరువు నష్టమును కలుగుచే అధికార చర్యలో న్యాయ నిరూపణకు, నిర్దోష నిరూపణకు న్యాయస్థానములను ఆశ్రయించరాదు. విధి నిర్వహణలో పరువు నష్టము కలిగించి దురుద్దేశముతో వ్యాజ్యమును సాగించినందులకు పరిహారముగా ఒక వ్యక్తి లేదా సంస్థ నుండి అర్హమైన న్యాయస్థానం శాసించితే తప్ప పరిహారము తీసుకొనరాదు. అయితే ప్రభుత్వేతర నడవడి లేదా చర్యల విషయమై ప్రభుత్వేతర హోదాలో న్యాయ నిర్దోషణ నిరూపణ చర్యల కొరకై న్యాయస్థానమును ఆశ్రయించే హక్కును ఈ ఉపనియమము కుదించదు. ఈ హక్కు నిషేధించదు. త్రాగుడు. మత్తు పదార్థ సేవనము, త్రాగుడు, విషపూరిత మందుల విషయమై ప్రస్తుతము అమలులో ఉన్న ప్రాంతములలో చట్టమునకు ఖండితముగా బద్ధుడై ఉండవలెను. బహిరంగ ప్రదేశముల మత్తు పదార్థ సేవనము, విషపూరిత మందులు తీసుకున్నట్టు వలన విధి నిర్వహణకు ఏ విధమైన భంగము కలుగుకుండినట్లు జాగ్రత్త వహించవలను. మత్తుపాన స్థితిలో బహిరంగ సార్వజనీన ప్రదేశములలో ఉద్యోగి కనిపించరాదు. అలవాటుగా అతిగా మత్తు పదార్థ సేవనము, విషపూరిత ఔషధ సేవనము చేయరాదు.
మత సంబంధమైన చర్య. ఉద్యోగి కుల మత తెగల అస్పృశ్యత ప్రచారమును చేయరాదు, ఆచరించరాదు. కులము, మతము, తెగ, భాష, పుట్టిన స్థలము, సాంఘిక సాంస్కృతిక పూర్వరంగముగా కలిగిన ఏ ఇతర అంశాల ప్రాతిపదికనైనప్పటికీ ఏ విద్యార్థినైనను కుల మత తెగల వివక్షతతో ప్రదర్శించుటకు, ప్రచారం చేయుటకు ప్రేరేపించరాదు. ప్రజాహిత జీవనంలో ప్రవర్తన. తల్లిదండ్రులు, సంరక్షకుడు, విద్యార్థి, ఉపాధ్యాయుడు లేదా ఆ సంస్థలోని ఏ ఉద్యోగి పట్లనైనను అసభ్యముగా, అవమానకరముగా ప్రవర్తించరాదు. ఈ నియమ పరిధిలోనికి ఏదైనా ఉద్యమమో లేదా కార్యకలాపం వచ్చినో రాదో అను ప్రశ్న తల ఎత్తినా దానిని స్కూల్ విద్యా డైరెక్టర్కు నివేదించవలను. ఈ సమయంలో వారిదే తుది నిర్ణయం. 2. సంస్థ ప్రాంగణంలో ఒక విద్యార్థిని కానీ ఒక ఉపాధ్యాయుని కానీ లేదా ఏ ఇతర ఉద్యోగినైనను అక్రమ విధానంలో ప్రవర్తించినట్లు ప్రోత్సహించరాదు, రెచ్చగొట్టరాదు. 3. సంస్థ అధిపతి అనుమతి లేకుండా సంస్థ పని గంటలలో ఏ సమావేశంనైనను ఉద్యోగి ఏర్పాటు చేయరాదు. అట్టి సమావేశములకు హాజరు కారాదు. 4. నైతిక పతనము కలిగినటువంటి ప్రవర్తనను, హింసా ప్రవృత్తి గల కార్యములో ఉద్యోగి పాలు పంచుకొనరాదు. సంస్థ ఆస్తిపాస్తులకు ఏ విధమైన నష్టమును కలిగించరాదు. ఏ ఇతర వ్యక్తినైనా నష్టము కలిగించినట్లు ప్రేరేపించరాదు. వరకట్నము. ఉద్యోగి వరకట్నమును ఇవ్వరాదు, తీసుకునరాదు. వరకట్నమునకు ప్రోద్బలం ఇవ్వరాదు. వధువు తల్లిదండ్రుల నుండి ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ వరకట్నమునిచ్చుటకు, తీసుకున్నటకు సహాయపడరాదు. వివరణ. ఈ నియమములో కట్నము అను పదమునకు అర్థము 1961 వరకట్న నిషేధపు చట్టములోని అర్థమునే గ్రహించవలెను. ద్విభార్యా వివాహములు. ప్రస్తుతము ప్రత్యేక చట్టము పర్సనల్ లా జీవించిన ఒక భార్య ఉండగా మరొక వివాహం చేసుకున్నటకు అనుమతించినప్పటికీ ప్రభుత్వ అనుమతి లేనిదే మరొకరిని వివాహం ఆడరాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక వ్యక్తి యొక్క భార్య జీవించి ఉండగా అతని ఏ ప్రభుత్వ మహిళా ఉద్యోగి కూడా వివాహం ఆడరాదు. ఉపాధ్యాయ విద్యకే పనిచేస్తున్న జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశం పొందిన కొత్తలో ఉపాధ్యాయుడు మిక్కిలి ఉత్సాహంతో తన వృత్తి పూర్వ శిక్షణలో పొందిన అనుభవాలను తరగతి గదిలో అనుసరించుటకు ప్రయత్నిస్తాడు. శిక్షణ వలన అతడు ఆధునిక పోకడలను అర్థం చేసుకొని పునరుత్తేజం పొంది విద్యా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఇందుకోసం మండల స్థాయిలో మండల వనరుల కేంద్రం MRC, జిల్లా స్థాయిలో విద్యా శిక్షణ సంస్థ DIET, రాష్ట్ర స్థాయిలో SERT, SIET, జాతీయ స్థాయిలో NCERT, CCRT, NCTE వంటి సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. గుణాత్మక ఉపాధ్యాయ విద్యా సాధనకు కృషి చేస్తున్న సంస్థలు. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకను పెంపొందించి విద్యా ప్రక్రియను సమర్థవంతం చేయడానికి మన దేశంలో పలు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. అవి: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ, కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ CIET, ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ CIEFL. దీనినే ప్రస్తుతం ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ IFLU అంటున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ SIET, రాష్ట్ర వనరుల కేంద్రం స్టేట్ రిసోర్స్ సెంటర్ SRC, ప్రాంతీయ విద్యా సంస్థలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIE, జిల్లా విద్యా శిక్షణా సంస్థలు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ DIET, మండల వనరుల కేంద్రం మండల రిసోర్స్ సెంటర్ MRC, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE. ఇది మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ. జాతీయ స్థాయిలో 1993 పార్లమెంటు చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వయం ప్రతివృత్తి కలిగిన సంస్థగా రూపొందించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. 1995 మే 17న స్వయం ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో 4 ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అవి జైపూర్ ఉత్తర ప్రాంతం,
బెంగళూరు దక్షిణ ప్రాంతం, భువనేశ్వర్ తూర్పు ప్రాంతం, భోపాల్ పశ్చిమ ప్రాంతం. ఈ సంస్థ కార్యకలాపాలు. ఈ సంస్థ పూర్వ ప్రాథమిక ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిలో వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ, దూర విద్యను అందించి వాటిలో గుణాత్మకను పెంపొందించడానికి వ్యూహాలను రూపొందించడం, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయులకు అందించడం, ఉపాధ్యాయుల సమర్థతను నిబద్ధతను పెంపొందించడానికి కృషి చేయడం, ఉపాధ్యాయ విద్యలో ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ధోరణులను పరిశీలించుట, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సర్వేలు, కార్యగోష్ఠులు, సెమినార్లు జాతీయ స్థాయిలోనూ క్షేత్రస్థాయిలోనూ నిర్వహించి ఉపాధ్యాయ విద్యా నాణ్యతకు తోడ్పడుట. నెక్స్ట్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT. ఈ సంస్థ సెప్టెంబర్ 1, 1961లో న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం స్థాపించిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ NCERT. పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగా అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్లో ప్రాంతీయ విద్యా సంస్థలు RIE ఉన్నాయి. సంస్థ కార్యకలాపాలు. పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించుట, ప్రోత్సహించుట, వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి ఫలితాలను ప్రచురించడం, పాఠశాల స్థాయి పాఠ్య గ్రంథాలను, పఠనీయ గ్రంథాలను తయారు చేయడం, రాష్ట్ర ప్రభుత్వాల విషయ ప్రణాళికల నిర్మాణానికి సూచనలు ఇవ్వడం, సమీక్షించడం, బోధనాభ్యసన సామాగ్రి, పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం, జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను NTSC నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను పెంపొందించడానికి వ్యూహరచన చేయడం, కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుడిగా ఉండి విధాన నిర్ణయాలలో పాలు పంచుకోవడం, పరీక్షల సంరక్షణలకు తోడ్పడటం, శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చాగోష్ఠులు నిర్వహించడం. నెక్స్ట్, కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ CIET. ఈ సంస్థను 1982లో ప్రారంభించారు. దీనిని కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా అంటారు. మరి ఈ సంస్థ కార్యక్రమాలు ఏంటి అంటే వీడియో, ఆడియో కార్యక్రమాలు, ఫిల్ములు, చార్టులు, స్లైడులు రూపొందించి పాఠశాలలకు, సంస్థలకు సరఫరా చేయడం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయులకు వెల తక్కువ బోధనోపకరణల తయారీలో శిక్షణ ఇవ్వడం జరుగును. నెక్స్ట్, ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ CIEFL. ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. విశ్వవిద్యాలయ హోదా పొందిన ఈ సంస్థ ఆంగ్ల భాషా బోధనతో పాటు ఇతర విదేశీ భాషలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు రూపొందించి ఉపాధ్యాయులకు అందిస్తుంది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను రూపొందించి వాటిని ముఖాముఖిగాను దూర విద్య ద్వారా అందిస్తుంది. ఆంగ్ల భాషా వాచకాల రచన, కూర్పు, సమీక్ష మొదలైనవి ఈ సంస్థ నిర్వహణలో ప్రధాన కార్యక్రమాలు. ప్రస్తుతం దీన్ని IFLUగా వ్యవహరిస్తూ ఉన్నారు. నెక్స్ట్, SCERT రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి. మన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా NCERT నమూనాలో పనిచేస్తున్న ఈ సంస్థ మన రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాలైన కార్యక్రమాల రూపకల్పనకు పాటుపడుతుంది. 1964లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో మొదట ప్రారంభించారు. 1976లో SCERT అని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థగా మార్చారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో కలదు. మరి వీటి కార్యక్రమాలు ఏంటి అంటే విషయ ప్రణాళికను కూర్చుట, పాఠ్యపుస్తకాలను రాయించుటతో పాటు ఉపాధ్యాయులకు పలు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుటకు విధి విధానాలను ఖరారు చేస్తుంది. బోధనలో ఆధునిక ధోరణులను పరిశోధించి వాటి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించి పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన విధుల్లో ఒకటి. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుడిగా పనిచేస్తుంది. నెక్స్ట్, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIET
1985లో హైదరాబాద్ కేంద్రంగా స్థాపించారు. ఈ సంస్థను రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని అంటారు. జాతీయ స్థాయిలో నెలకొల్పిన CIET మార్గనిర్దేశంలో పనిచేస్తుంది. ఈ కేంద్రం బాలబాలికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించి టెలిస్కూల్ అనే పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది. ఉపాధ్యాయుల కోసం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వారి సాధికారతకు ఈ కేంద్రం తోడ్పడుతుంది. జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థల సహకారంతో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో బోధన అభ్యసన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక ధోరణులను పరిచయం చేయడం, విద్యా నాణ్యతకు పాటుపడడం వంటి లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. రాష్ట్ర వనరుల కేంద్రం SRC ప్రాథమిక సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యా వ్యాప్తికి హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభా ప్రాంగణంలో స్థాపించబడింది. ఈ సంస్థ సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశలో పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంది. వయోజన విద్యకు సంబంధించిన వాచకాల రచన, క్షేత్ర సిబ్బందికి మార్గదర్శకాలున్న కరపత్రాల ముద్రణతో పాటు సిబ్బందికి నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అక్షరాస్యత వ్యాప్తికి సభలు సమావేశాలను నిర్వహించడం, ఊరేగింపులు చేయడం ఈ సంస్థ కార్యకలాపాల్లో భాగం. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యతాభివృద్ధికి ఈ సంస్థ చేస్తున్న కృషి ఎనలేనిది. నెక్స్ట్, ప్రాంతీయ విద్యా సంస్థలు. దేశంలోని 5 ప్రాంతీయ విద్యా సంస్థల్లో దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం మైసూరు కేంద్రంగా NCERT ఏర్పాటు చేసిన సంస్థ డిగ్రీ PG స్థాయిలో వృత్తిపూర్వ శిక్షణ కార్యక్రమాలను, అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను అందించుటకు గాను ఏర్పాటు చేయబడింది. దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ తరగతులు, పునశ్చరితం తరగతులు కూడా నిర్వహిస్తుంది. విద్యారంగంలో పరిశోధనలు నిర్వహించి బోధనాభ్యసన ప్రక్రియ నాణ్యతకు కృషి చేస్తూ ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శనం చేస్తుంది. నెక్స్ట్, జిల్లా విద్యా శిక్షణ సంస్థ DIET NCERT SCERT నమూనాలో జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి 1986 నుండి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇది ప్రాథమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ శిక్షణతో పాటు పలు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, కార్యగోష్ఠులు, సెమినార్లు, సింపోజియంలు నిర్వహిస్తుంది. ఫలితంగా ఉపాధ్యాయుల సాధికారత పెంపుదలకు తోడ్పడుతుంది. మండల వనరుల కేంద్రం మండల రిసోర్స్ యూనిట్. ఇది మండల స్థాయిలో మండల విద్యాధికారి పర్యవేక్షణలో మండల స్థాయి విషయ నిపుణులైన ఉపాధ్యాయుల MRP సహకారంతో నిర్వహిస్తున్న సంస్థ. పాఠశాల నిర్వహణ తీరుని మెరుగుపరచుటకు మండల స్థాయిలో ఉపాధ్యాయ కేంద్రం, టీచర్ సెంటర్ స్థాయిలో, పాఠశాల సముదాయం స్థాయిలో శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఆదర్శ పాఠ్యబోధన చేయించడం, మూల్యాంకన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం చేస్తుంది. మండల స్థాయిలో ప్రాథమిక విద్యా కార్యకలాపాల పటిష్టత అమలుకు అవసరమైన కార్యకలాపాలను సిద్ధం చేస్తూ ఉపాధ్యాయుల సాధికారతకు అండదండలు అందిస్తున్న సంస్థ అది మండల రిసోర్స్ యూనిట్. నెక్స్ట్, పాఠశాల సముదాయం, స్కూల్ కాంప్లెక్స్. ఒక ప్రాంతపు నిర్ణీత పరిధిలో ఉన్న 10 లేదా 12 ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలను సమీపంలో సెకండరీ పాఠశాలలకు అనుసంధానించి వాటిని ఒక సముదాయం లేదా కూటమిగా పాఠశాల సముదాయం అని అంటారు. పాఠశాల సముదాయం ఒక వనరుల కేంద్రంగా, ప్రణాళిక కేంద్రంగా పనిచేస్తుంది. తమ పరిధిలోని పాఠశాలల్లో జరిగే వివిధ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించి, సమీక్షించి వాటి అభ్యున్నతికి తోడ్పడుతుంది. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడం, వారి విద్యార్జన స్థాయిని పెంపొందించి చర్యలు చేపట్టడం ఈ సముదాయ విధుల్లో విభాగం. ఈ సముదాయానికి చైర్మన్గా సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తాడు. అతడికి సహాయకులుగా సమర్థులు, విషయ నిపుణులైన ఉపాధ్యాయులు కార్యదర్శకులుగా ఉంటారు. నెక్స్ట్, సమర్థత, ప్రాతిపదికగా నిబద్ధత, ఆచరణశీలత ఉన్న ఉపాధ్యాయ విద్యను అందించడం NCTE. చిన్నారులైన అభ్యాసకులకు లభించే పాఠశాల విద్య నాణ్యతతో కూడినదై ఉండుట అత్యంత ఆవశ్యకం. అందరు అభ్యాసకులు గుర్తించిన సామర్థ్య రంగాలలో అత్యున్నత స్థాయి సాధించడం తప్పనిసరి. ఇందుకు ఉపాధ్యాయులు మాత్రమే తగిన పునాదులను నిర్మిస్తారు. ఇతర బృహత్తర కార్యం నిర్వహించే ఉపాధ్యాయులకు అందుతున్న విద్యా స్వరూప స్వభావాలను విశ్లేషించిన జాతీయ ఉపాధ్యాయ మండలి NCTE 1986 జాతీయ విద్యా విధాన గమ్యాలకు అనుగుణంగా
ఉపాధ్యాయ విద్యలోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. దీనికోసం చర్చలను ఆహ్వానించి 1998లో ఉపాధ్యాయ విద్యా సామర్థ్యాల ప్రాతిపదిక నిబద్ధత ఆచరణశీలంగా ఉండాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. సమర్థత, నిబద్ధత, ఆచరణశీలత అనేవి ఉపాధ్యాయ విద్యలో కీలకమైనవి. ఉపాధ్యాయ విద్యలో చోటు సంపాదించిన 3 రంగాలు కింది వివరంగా ఉన్నాయి. సమర్థత, సామర్థ్యాల ప్రాతిపదికగా ఉన్న ఉపాధ్యాయ విద్యా రంగాలు. ఉపాధ్యాయులు తన ప్రతిభా ప్రవర్తనలతో అత్యంత సమర్థులైతే బోధన నిర్వహణ ఆశించిన ఫలితాలు ఇస్తుంది. ఈ సమర్థత రంగాలు క్రింది విధంగా ఉన్నాయి. 1. విషయ సంబంధ సామర్థ్యం. 2. సందర్భ సంబంధ సామర్థ్యం. 3. భావన సంబంధ సామర్థ్యం. 4. నిష్పాదన సంబంధన సామర్థ్యం. ఇతర విద్యా విషయక కార్యకలాపాలతో సంబంధం, బోధనాభ్యసన సామగ్రి అభివృద్ధి, మూల్యాంకనం, నిర్వహణ, తల్లిదండ్రులతో కలిసి పనిచేయటం మొదలైనవి. ఈ సామర్థ్య రంగాలను ఉపాధ్యాయులు అభివృద్ధి చేయటం తప్పనిసరి. నిబద్ధతా రంగాలు. ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల, సమాజం పట్ల నిబద్ధుడైతేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు లభిస్తుంది. ఇవి క్రింది విధంగా ఉన్నాయి. 1. అభ్యాసకుడి పట్ల నిబద్ధత. 2. సమాజం పట్ల నిబద్ధత. 3. వృత్తి పట్ల నిబద్ధత. 4. ఉన్నత ప్రమాణాల సాధన పట్ల నిబద్ధత. 5. మౌలిక విలువల పట్ల నిబద్ధత. ఈ నిబద్ధతలు ఉపాధ్యాయ విద్యలో భాగంగా ఉపాధ్యాయులకు అందినప్పుడు పాఠశాల విద్యలో నాణ్యతను, ప్రమాణాలను పెంపొందించవచ్చు. ఆచరణ రంగాలు. సామర్థ్యం, నిబద్ధతను ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వాటిని తన నిత్య ఆచరణలో కనబరుస్తాడు. ఇవి కింది విధంగా ఉన్నాయి. 1. తరగతి స్థాయిలో ఆచరణ. 2. పాఠశాల స్థాయిలో ఆచరణ. 3. పాఠశాల వెలుపల ఆచరణ. 4. తల్లిదండ్రులతో ఆచరణ. 5. సమాజంలో ఆచరణ. ఈ రంగాలకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయ విద్యా సంస్థలు గుర్తించి తమ విద్యా ప్రమాణాల్లో అనుకూలమైన మార్పులు చేయాలి. తద్వారా సమాజానికి అవసరమైన నాణ్యమైన విద్యను అందించగల ఉపాధ్యాయులను సిద్ధం చేయవచ్చు. నెక్స్ట్, పాఠశాల రిజిస్టర్లు, రికార్డుల నమోదు, నిర్వహణ. పాఠశాల అనేది ఒక సామాజిక సంస్థ. సమాజం కోసం నడిపే పాఠశాల అనేక మందికి బాధ్యత వహించవలసి ఉంటుంది. పాఠశాల ఒక ప్రజా సంస్థ కాబట్టి దాని నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలు అనేక సంస్థల అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రథమంగా తల్లిదండ్రులకు వారి పిల్లల ప్రగతిని, నడవడికను, ఆరోగ్య స్థితిగతుల గురించి వివరించాల్సి ఉంటుంది. ఏ పాఠశాలకైనా ఆవిర్భావం, అభివృద్ధి, ఆశయాలు, ఉద్దేశాలు, విజయాలు, సాహసాలు, సామర్థ్యాలు, భూత వర్తమాన విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిని తెలపడానికి ప్రతి పాఠశాలకు కొన్ని రికార్డులు, రిజిస్టర్లు, రిపోర్ట్లు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ శాఖలు, యాజమాన్యం, విద్యా నియమావళి మరియు ఇతర నియమ నిబంధనల ప్రకారం వివిధ రకాల రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ తప్పనిసరి అయింది. ఈ రికార్డుల ఆధారంగానే పర్యవేక్షణాధికారులు పాఠశాలను పర్యవేక్షించి ఆడిట్ నిర్వహించి తర్వాత గ్రాంటులు, విద్యార్థి ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు. పాఠశాల బడ్జెట్ మరియు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి పాఠశాల అనేక వివరాలని ప్రభుత్వాధికారులకు సమర్పించవలసి ఉంటుంది. పాఠశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయడానికి అవసరమైన నెట్వర్క్ను పాఠశాల సమాచారం మరియు నిర్వహణ వ్యవస్థ అంటారు. విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, పరీక్ష ఫలితాలు వంటి ఎన్నో వివరాలను రిజిస్టర్లు, రికార్డులో నమోదు చేసి ఉంటే వాటి ఆధారంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి సల్పవచ్చు. విద్యా పరిశోధన, పాఠశాల రికార్డులు అధికారయుతమైన సమాచారాన్ని అందిస్తాయి. విద్యా వారసత్వానికి రికార్డులు, రిజిస్టర్లు ప్రతీకలుగా నిలుస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలకు సంబంధించిన అనేక విషయాలపై సమాచారం కోరవచ్చు. పాఠశాల ప్రతి విషయానికి లిఖితపూర్వక ఆధారాల రికార్డులు, రిజిస్టర్లు తప్పకుండా నిర్వహించాలి. నిర్మాణాత్మకమైన సంబంధాలు నెలకొల్పడానికి భవిష్యత్తు సమీక్షకు వివిధ రిజిస్టర్లు, రికార్డులు, రిపోర్టర్ల పాఠశాలాధిపతి నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాల రికార్డులకు ఉండవలసిన లక్షణాలు. పాఠశాల ప్రతి రికార్డు, రిజిస్టర్ ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి రికార్డు, రిజిస్టర్కు ఈ లక్షణాలు ఉండాలి. ఖచ్చితత్వం, అక్యురసీ, యథార్థ సమాచారాన్ని ఉన్నట్లుగా నమోదు చేయాలి. 2. పరిపూర్ణత, కంప్లీట్నెస్, రికార్డులో నమోదు చేసే ప్రతి అంశం సంపూర్ణంగా ఉండాలి. ప్రతి అధ్యాపకుడు విద్యార్థి కార్యక్రమం, పరీక్ష లేదా మరే విషయమైన తేదీలు, సమయాల వారీగా సమగ్రంగా నమోదు చేయాలి. 3. ఉపయోగత్వం, యూటిలిటీ,
ప్రతి రికార్డు ప్రస్తుతం ఇంకా భవిష్యత్తులో వినియోగించుకోవడానికి వీలుగా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా రూపొందించాలి. 4. సులభ నిర్వహణ, ఈజీ మెయింటెనెన్స్. ప్రతి రికార్డు తక్కువ సమయంలో తక్కువ వనరుల వినియోగంతో నిర్వహించేదిగా ఉండాలి. అందులోని వివరాలు, ప్రవేశాలు తేలికగా రాసేలా ఉండాలి. 5. శాస్త్రబద్ధమైన నిర్వహణ, సిస్టమేటిక్ మెయింటెనెన్స్. ఒక రికార్డులో నమోదు చేసిన అంశాలు మరొక రికార్డులో నమోదు కాకుండా అంటే పునరావృతం కాకుండా చూడాలి. 5. అందుబాటు, అవైలబిలిటీ. ఎవరికైనా ఈ సమాచారమైన ఎప్పుడైనా కావాలంటే అప్పుడు వెంటనే లభించేలా ఫైలింగ్ నిర్వహించాలి. ఫైలింగ్ అంశాల వారీగా ఉంటే మంచిది. పాఠశాలకు రికార్డుల ఉపయోగం. ప్రతి విద్యార్థిని గురించిన ప్రత్యేకమైన వివరాలు తెలిసి ఉండటకు, విద్యార్థిని సులభంగా గుర్తించుటకు, చట్టపరమైన అవసరంలో తీర్చుటకు, అవాంఛనీయమైన పరిస్థితులు తొలగించుటకు, అవసరమైన పరిశోధనలు, వ్యక్తిగత పరిశీలన చేయుటకు, పరిపాలనాపరమైన లేదా ఇతర రకమైన మార్పుల ఆవశ్యకతను పరిశీలించుటకు, పాఠశాల నిధుల సక్రమ వినియోగమును సూచించుటకు. ఉపాధ్యాయుల రికార్డుల ఉపయోగం. విద్యార్థి ఏ విషయంలో నైపుణ్యం పొంది ఉన్నాడో తెలుసుకున్నటకు, పాఠశాల ప్రారంభమునందు విద్యార్థులను గురించి తెలుసుకున్నటకు, విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వము వహించుటకు తగిన ప్రణాళిక ఏర్పరచుకున్నటకు, ప్రతి విద్యార్థికి తగిన బోధనా కార్యకలాపాలు సమకూర్చుటకు, విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థిని గురించి చర్చించుటకు, విద్యార్థుల ప్రగతిని గురించి మాసాంతపు, త్రైమాస, అర్ధ సంవత్సర రిపోర్టులు పంపుటకు, విద్యార్థుల కమిటీలు, లీడర్లు నియమించి వారికి కొంత పర్యవేక్షణ బాధ్యతను అప్పగించుట కొరకు, విద్యార్థుల ప్రవర్తనకు సంబంధించిన లోపములు, పరిస్థితులను వివరించుటకు, విద్యార్థులను ప్రతిభను గుర్తించి దాన్ని అభివృద్ధి చేయుటకు తగిన అవకాశములు కల్పించుటకు, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సరైన బోధనను అందించుటకు.